నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మే 27, 2025 రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జర్నలిస్టు చిలుక ప్రవీణ్ మీద చర్యలు తీసుకోవాలంటూ ముస్లిం సంఘాలు ఫిర్యాదు చేశాయి. మే 25, 2025 రోజున చిలుక ప్రవీణ్ యూ న్యూస్ వేదికగా మహమ్మద్ ప్రవక్త గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రవక్త గారిని కించపరిచే విధంగా మాట్లాడారని మరియు ఇస్లాం విధానాలను కించపరుస్తూ ముస్లిం, హిందువులు, క్రిస్టియన్ల మధ్య విభేదాలను సృష్టించి మత కొల్లలు చెలరేగేందుకు ప్రయత్నం చేశారని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలు మండిపడ్డారు. అందులో భాగంగా కరీంనగర్లో ప్రముఖ న్యాయవాది మహమ్మద్ జమీలుద్దీన్ గారి ఆధ్వర్యంలో ముస్లిం సంఘాల నాయకులు కరీంనగర్ సిపి గారిని కలిసి ఫిర్యాదు చేశారు. చిలుక ప్రవీణ్ మీద కేసు నమోదు చేయాలని, తన యూట్యూబ్ ఛానల్ను నిషేధించాలని, తనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కరీంనగర్ ముస్లిం జేఏసీ నేతలు, వివిధ పార్టీల ముస్లిం నాయకులు పాల్గొన్నారు. అలాగే ఎంఐఎం నగర అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ గారి ఆధ్వర్యంలో ఎక్స్ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ పలువురు కార్పొరేటర్లతో కలిసి నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మరియు పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ గారు, నాయకులు వహాబ్ గారు, నవాబ్ గారు, లయక్ ఖాద్రి గారు, నిహాల్ గారు, బషీర్ గారు, పెద్దపల్లి మైనార్టీ సెల్ చైర్మన్ అక్బర్ అలీ గారు, ఖలీల్ గారు, యూసుఫ్ గారు, ఆషా ఖాద్రి గారు, బర్కత్ అలీ గారు, షరీఫ్ గారు, నవాజ్ గారు, వాజిద్ గారు, బాబుజానీ గారు, శుక్రుద్దీన్ గారు, షౌకత్ అలీ గారు, అజహర్ గారు, మాజిద్ గారు, అబ్దుల్ రెహమాన్ గారు, రహీం గారు, కరీం గారు, చాంద్ గారు తదితర నాయకులు, ముస్లిం జేఏసీ నాయకులు తదితర ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు, ప్రముఖ న్యాయవాది మహమ్మద్ జమీలుద్దీన్ గారు, ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ గారు మీడియాతో మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. बोलिए నిన్న అనగా తేదీ 25 మే 2025 రోజున యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ నడిపే చిలుక ప్రవీణ్ అనే దుండగుడు ముస్లింల మతపరమైన మనోభావాలను గాయపరచాలని, ఇస్లాం మతాన్ని కించపరచాలి, తద్వారా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల మధ్యన విభేదాలు సృష్టించి మత కల్లోలాలు సృష్టించాలన్న ఒక దురుద్దేశంతో మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అవమానకర వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియోను తన యూట్యూబ్ ఛానల్ యూ న్యూస్లో అప్లోడ్ చేయడం జరిగింది. దానిని కరీంనగర్లోని ముస్లిం సమాజం అంతా కూడా ముక్త కంఠంతో అన్ని సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కరీంనగర్ సిపి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అట్టి దుండగుడు ప్రవీణ్పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి, అతడిపై కేసు నమోదు చేయడమే కాకుండా అతని యొక్క యూట్యూబ్ ఛానల్ను నిషేధించాలి, అదేవిధంగా అతన్ని బైండ్ ఓవర్ చేయాలి, భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి దుష్ట చర్యలకు పాల్పడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపి గారిని కోరడం జరిగింది. సిపి గారు కూడా అతడిపై వెంటనే కేసు నమోదు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క చిల్లర విధవ మతపరమైన మనోభావాలను రెచ్చగొడితే నేను లైమ్ లైట్లో ఉంటాను అని చెప్పి ఒక ఆలోచనతోని ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కొంతమందికి ఈ మతపరమైన విద్వేషాలను రెచ్చగొడితే మంది కొట్టుకుంటే, తన్నుకుంటే వాళ్ళకు ఆనందం కలుగుతూ ఉంది. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారమైనటువంటి దైవ దూషణ చట్టాన్ని ఆమోదించాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా ముక్త కంఠంతో కోరుతా ఉన్నాం. ఒకవేళ వేరే మతానికి చెందిన వ్యక్తి కానీ, ఆ మతానికి చెందిన వ్యక్తి కానీ, మతపరమైన పెద్దలు, దేవి దేవతలు కానివ్వండి, లేదా వారి యొక్క పవిత్ర గ్రంథాలను కానివ్వండి అవమానించినట్టయితే వాళ్లకు ఉరిశిక్ష విధించే విధంగా ఒక చట్టాన్ని రూపొందించినట్టయితే భవిష్యత్తులో ఈ భారతదేశంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ కూడా కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇటువంటి వెధవల వలన సమాజంలో అలజడి, అశాంతి చెలరేగే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే బ్లాస్ఫమీ యాక్ట్, దైవ దూషణ చట్టాన్ని ఆమోదించాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము కరీంనగర్ ముస్లిం సమాజం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. अस्सलाम वालेकुम। आज हम लोग ज़िला करीमनगर के सारे मुस्लिम तंजीमों और मस्जिदों के ज़िम्मेदार और सभी लोग यहाँ पर जमा हैं और हम यहाँ सीपी साहब से मुलाकात के लिए आए हैं। अभी यू न्यूज़ जो यूट्यूब पर एक वीडियो वायरल हो रहा है जिसके अंदर मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के साथ गुस्ताखी के बहुत ख़तरनाक अल्फाज उसने इस्तेमाल किए हैं।
उसके ख़िलाफ़ हम यहाँ रिपोर्ट करने के लिए यहाँ जमा हुए हैं और उसका नाम चिल्का परवीन है। उसके ख़िलाफ़ हम सख्त से सख्त कार्रवाई करने का मुतालबा करते हैं। उसके ऊपर FIR बुक किया जाए और उसका चैनल बंद कर दिया जाए और उसके ख़िलाफ़ सख्त से सख्त कार्रवाई की जाए। और हम मुतालबा करते हैं इस तरह के कोई भी इस तरह के हरकतें करते हैं तो उनके ख़िलाफ़ सख्त से सख्त कानून बनाया जाए ताकि आइंदा किसी भी मज़हब के रहनुमा के साथ कोई गलत अल्फाज इस्तेमाल न करे, उनके साथ तौहीन और उनके साथ गुस्ताखी के अल्फाज इस्तेमाल न करें। हम सब का मुतालबा है आज करीमनगर का कि पुलिस से हम उम्मीद रखते हैं कि उसके साथ सख्त से सख्त कार्रवाई की जाएगी। परवीन ने आप सल्लल्लाहु अलैहि वसल्लम हुजूर के नाम पर जो गलत अल्फाज बताया है चैनल के ज़रिए, उसके बारे में हम मजम्मत कर रहे हैं। मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से आज ACP टाउन करीमनगर से मिलकर ख़ास तौर पे उसके ऊपर FIR करके सख्त से सख्त सज़ा देने के सेक्शन लगाकर उसको नोटिस भेजने के लिए हम ACP साहब को आकर दरख्वास्त दिए हैं और ACP साहब फ़ौरन CI 1 टाउन को बुलाकर हिदायत दिए जल्द से जल्द FIR करके उसको नोटिस भेजो। बल्कि हम मजलिस इत्तेहादुल मुस्लिमीन की पोरों का डिमांड है कि उसको PD एक्ट लगाकर सख्त से सख्त उसको सज़ा देकर ये तमाम मुसलमानों के लिए क्या बोलते सो एक मैसेज देना। बल्कि हम तेलंगाना गवर्नमेंट और CM साहब से और DGP साहब से यहाँ के CP साहब से हम गुजारिश कर रहे हैं कि ऐसे लोगों को आइडेंटिफाई करके जैसे जिस तरह देश में हमारे जो हिंदू मुस्लिम फीलिंग लगा के ऐसे जो चैनलों के ज़रिए जो अल्फाज बोल रहे इन लोगों के ऊपर सख्त से सख्त सज़ा देने के लिए सेक्शन लगाकर केस करो बोलकर हम बोले और हम ACP साहब से मिलकर ये सब जितने भी चीज़ें हुए हैं। మీరు చూస్తున్నది టీడీ న్యూస్ KNR. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.